దాదాపు 5 సంవత్సరాల క్రితమే తెలుసు, ఇప్పుడు తెలియదు. కారణం ఏంటంటే నేను రిటైర్ అయ్యి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది. రిటైర్ కాకముందు సంవత్సరానికి 2-3 సార్లు ఈ స్కూల్కి వచ్చేవాడిని. నా పేరు రామకృష్ణారావు అంటారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అలాగే ఎంఈఓగా పనిచేసి రిటైర్ అయ్యాను. మన బాయ్స్ హై స్కూల్ తెలుసు కదా అందరికీ. బాయ్స్ హై స్కూల్లో నేను 2005 నుంచి 2015 వరకు అంటే 10 సంవత్సరాలు పనిచేశాను మాస్టర్గా. అందుకని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు కృష్ణారాణి గారు, ఓకే, రాజు గారు మీ ఇంగ్లీష్ మాస్టర్ నాగార్జున రాజు గారు, ఓకే, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ నాతో పాటు బాయ్స్ హై స్కూల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఇది నాకు సంబంధించినటువంటి పరిచయం. ఇక మిగతా విషయానికి వద్దాం. ఈరోజు కార్యక్రమం ఏంటి, మనందరం ఎందుకు కూర్చున్నాం అనే విషయంలో మీకు కొంచెం ఈ బాల్స్ చూసిన తర్వాత ఒక అవగాహన ఉండాలి. మరి ఎవరైనా చెప్తారా ఈ బాల్స్ ఎందుకు? ఎనీ వన్ ఆఫ్ యూ? ఎస్, కమ్ చెప్పు. ఏం పేరు అని పేరు చెప్పు. షేక్ ఆఫ్రీన్. ఈ బాల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి అడవుల్లో నాటడానికి పనికొస్తాయి. వీటికి వాటర్ కూడా అవసరం ఉండదు. వాటర్ లేకుండానే ఈ చెట్లు ఇవి వేస్తే ఈ చెట్లు పెరుగుతాయి. దాంట్లో సీడ్స్ ఉంటాయి. వెరీ గుడ్. అందులో వాటర్ ఉంచి ఒక బాల్ లాగా తయారు చేసి వీటిని అవసరమైన చోట వాటిని నాటినట్లయితే, నాటకపోయినా కనీసం వాటిని విసిరేసినట్లయినా సరే అవి అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క లక్షణం అది. అయితే అది ఎందుకు అనేటటువంటి క్లబ్ నుంచి వచ్చారు. ఈ రోజున ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వాసు క్లబ్ వారు తరఫున లోకల్ వాసు క్లబ్ ప్రెసిడెంట్ గౌరవ చెన్నకేశ్వరరావు గారు, కందిరి నరసరావు గారు, నాగేశ్వరరావు గారు, వారి టీము మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పెద్దలు రామకృష్ణ గారికి, మీ హెచ్ఎం గారికి, మీ టీచర్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు శుభావందనాలు. దేనికి వచ్చారు మన ఇక్కడికి? దేనికి వచ్చారు మీరు ఇక్కడికి? ఎన్ని నాటుతారు? 5? ఎక్కువ నాటకూడదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎట్లా అంటే ఇవాళ మనం నాటితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మీ ఏజ్లో మీరు కనుక నాటి మొక్కను పెంచితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, దేశాన్ని ఉత్తరించిన వాళ్ళు అవుతాం. ఇవాళ వర్షాలు తగ్గినాయంటే ఈ చెట్లు కొట్టే బట్టి వర్షాలు తగ్గినాయి. అడవులు పోయినాయంటే ఈ చెట్లు కొట్టుకుంటూ పోతుంటే అడవుల్లో తగ్గుతున్నాయి. ఇలా జంతువులు కూడా మరి ఇలా అడవుల్లో ఉండకోకుండా ప్రజాజీవనంలోకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ చెట్లు కొట్టేసి అక్కడ పొలాలు వేసుకోవడం, కొంచెం వెనక చేత వాళ్ళు అక్కడ ఉంటుంటే ఈ భయపడి ఈ ఏనుగులు వస్తున్నాయి, చెట్లు కూడా వస్తున్నాయి. వింటున్నారా మీరు? అప్పుడప్పుడు ఒక టీవీలో కూడా వస్తుంది. అలాగా ఈ చెట్లు అనేది మనం వేసే కనుక మరి వాటికి నీడ వస్తుంది, వాటికి మంచి ఏరియా వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి రామకృష్ణ గారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. మా వాసు క్లబ్ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో 5 సీల్ బాల్స్ తయారు చేశాము. ఈ బాల్స్ మొత్తాన్ని తయారు చేసి అధికారులకు ఇస్తాము. మా కార్యక్రమానికి ఇచ్చేసిన గాలి రామకృష్ణ గారికి, మున్సిపల్ చైర్మన్ పోలీసు గారికి అభినందనలు. అదేవిధంగా పెద్దలు గాదే రామకృష్ణారావు గారికి, తదితర వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్సులు. అయితే ఇది మా పాఠశాల ఎంచుకొని మా పిల్లలకి అవేర్నెస్ కలిగించడం మాకు చాలా ఆనందదాయకం అండి. ఎందుకంటే ఆడపిల్లలు ఇక్కడ ఎందుకు దీన్ని తీసుకున్నారంటే ఆడపిల్లలు ఏదైనా చెప్తే మర్చిపోరు, దాన్ని వినయంగా పాటిస్తారనే ఉద్దేశంతో ఆ మాటని మీరందరూ కూడా నిలబెట్టి చూపించండి. సార్ అన్నట్టుగా 5 మొక్కలు 5 కన్నా అధిక మొక్కలు మీరు నాటించి వాటి యొక్క నాటడమే కాదు వాటికి నీరు పోయడం, వాటి యొక్క బాగోగులన్నీ కూడా చూసుకోవడం,
అలా చేసి మాటని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. వీటిని ఎక్కడ నాటిస్తారు? వీడియోకి వస్తుంది. ఒకళ్ళు మట్టి ఇస్తానండి, ఒకళ్ళు ఇస్తున్నాను ఇస్తానండి. వీడియో తీయండి. ఇదిగో ఇట్లా అన్నమ్మా బుద్ధి, ఇదిగో ఆ విత్తనాన్ని ఆ మట్టిలో పెట్టేసి మట్టిలో పెట్టి ఇలా రుద్దండమ్మా. మొత్తం ఇదిగో అందరు ఇదిగో ఇలా రుద్దాలి ఒకసారి. ఇటుగడి ఒకరికి ఎవరికైనా ఇవ్వండి.